హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సొంతంగా జాబ్ సంపాదించి బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు అందుకొని ప్రతాపాదికి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు సొంతంగా మహాలక్ష్మి జాబ్ ఎలా సంపాదించింది? బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు అందుకొని ప్రతాపాదికి ఏం షాక్ ఇచ్చింది మహాలక్ష్మి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ క్లిక్ చేయండి. పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తమిది చూసుకున్నట్లయితే మహాలక్ష్మికి మాధవ్ ఏంటో, మాధవ్ ఏ పని చేస్తాడో విషయం తెలిసిపోయి చక్రిని నిలదీయడంతో, చక్రి అయితే మీరు మా అన్నయ్యని మీరు గొప్పగా అనుకుంటున్నారు గదా, మా అన్నయ్య విషయంలో నేను అబద్ధమే చెప్పి ఉండొచ్చు, కానీ మా అన్నయ్యకి మీరంటే చాలా అభిమానం. మా అన్నయ్య మీ దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే అబద్ధం చెప్పానంటూ చక్రి ఏదో మాయమాటలు చెప్తాడు. రండి వెళ్దాము, క్షమించండి, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అంటూ బ్రతిమలతాడు. మీరు వెళ్ళండి, నేనుస్తాను అని నా మనసు బాగోలేదని మహాలక్ష్మి కాస్త అక్కడే కూర్చుని ఉండిపోతుంది. రండి మహాలక్ష్మిగారు, మీరు వెళ్ళండి అని చెప్తున్నాను కదా, ఎందుకు పదే పదే రండి రండి అంటూ మాట్లాడతారు అంటూ గసురుడు కోణంతో ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి ఏంట్రా ఒక్కడివే వచ్చావు, మహాలక్ష్మి ఎక్కడుందిరా, నీతోనే మాట్లాడడానికి వెళ్తాను అని చెప్పింది కదా అంటూ మాధవ్ అనేసరికి, నువ్వు గొప్ప సత్యహరిశ్చంద్రుడు కదా, అందుకని నువ్వు మంచివాడివి, అబద్ధం చెప్పనివాడివి అని నిజాలు నీతిగా నిజాయితీగా చెప్పేశావు కదా అంటూ మాధవిని వెట్టకారంగా మాట్లాడతాడు. ఇంక చక్రి అయితే అలా మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావురా, తను అన్నయ్య అన్నయ్య అన్న విషయం మర్చిపోయావా, అన్నయ్య కాబట్టే సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడాడు, ఇప్పుడేం చెయ్యాలి, మహాలక్ష్మి నన్ను మోసం చేశావు అంటూ బాధపడుతుంది, ఇప్పుడు నేను మహాలక్ష్మిని మోసం చేసినవాడిలా ఉండిపోయాను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంక ఇద్దరూ కూడా గొడవలు పడుతూ కాలర్ పట్టుకుంటారు. అన్నయ్యనే ఇంతమాట అంటావా అంటూ ఇంక కేశవ అయితే కాలర్ పట్టుకొని ఇద్దరూ కొట్టుకుంటూ ఉండేసరికి మధ్యలో మాధవ అయితే వెళ్ళి, ఒరేయ్ గొడవ పడకండి, మహాలక్ష్మి వస్తుందిరా, గొడవ పడకండి అనగానే, నిన్ను అంత మాట అనాలి, ఎందుకనాలన్నయ్యా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంత మాట అనడమేనా, వీణ్ణి వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి, నువ్వేంట్రా నన్ను వదిలిపెట్టేది అంటూ చెయ్యెత్తి చెంపమీద కొడదాము అనుకున్న సమయంలో కేశవకి కాళ్ళు తగిలి కేశవ కింద పడుకోతాడు. ఆ కేశవ ఉన్న ప్లేస్కి మాధవ్ వచ్చేస్తాడు. రావడంతోటే మాధవ చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా అందరూ కూడా అలా ఉండిపోతారు. ఇంక మాధవకి తలదించుకున్నంత పని అవుతుంది. ఎందుకంటే అప్పుడే ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. తల ఎత్తుకొని మహాలక్ష్మిని చూడడంతోటి ఇంక మాధవ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, నీవల్లేరా అన్నయ్యని కొడతావా అంటూ కొట్టబోయేసరికి, ఇంక చీచీ, నిన్ను కొట్టడం కూడా అనవసరం రా అని అక్కడ్నుంచి కేశవ వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంక చక్రి మాత్రం, అన్నయ్యని నేను కొట్టేశాను, ఎంత పాపం చేశాను, ఎంత అన్యాయం జరిగిపోయింది, అన్నయ్య నన్ను ఎంతో గొప్పగా పెంచాడు, చిన్నప్పణ్నుంచి తల్లిదండ్రి లేకపోయినా కన్నతండ్రి తల్లి అయ్యనే పెంచాడు, నాన్న పట్టించుకోకపోయినా ఇంటి బాధ్యతను అన్నయ్యే తీసుకున్నాడు, నేనిలా ఉండకూడదు, నేను అన్నయ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని తన చెంపలు తానే వాయించుకుంటూ ఉండగా అది చూసిన మహాలక్ష్మి, ఏం జరిగిందిరా కన్నా అని చెప్పగానే జరిగిన విషయం కన్నా చెప్తాడు. పొరపాటిన తగిలి ఉండొచ్చు, కాని అన్నయ్యను మాత్రం పెద్దన్నయ్యని చిన్నన్నయ్య కొట్టడు వదినా అని చెప్పి అనేసరికి, సరేదాని ఇంకా కన్నాను తీసుకుని పెద్ది అని చెప్పి పిలుస్తుంది. ఏంటమ్మా మహాలక్ష్మి అనగానే చక్రి కొట్టాడని బాధపడుతున్నావా? తను పొరపాట్న కొట్టిందే తప్ప కావాలని మిమ్మల్ని కొట్టింది కాదు. మిమ్మల్ని కొట్టినందుకుగాను చక్రి చాలా బాధపడుతూ తన చెంపలు తానే వాయి కొట్టుకుంటున్నాడు అంటూ అనేసరికి గబగబా వెళ్తుంది. గబగబా వస్తాడు మాధవ. అయితే వచ్చేసరికి, ఒరే ఏం చేస్తున్నావురా అనగానే, లేదన్నయ్య, నేను దుర్మార్గుణ్ణి, నీ ఒంటిమీద నేను చేయి చేసుకున్నాను, నిన్ను కొట్టాను, నేను చాలా పెద్ద పాపం చేశాను, నేను చాలా పెద్ద ద్రోహం చేశాను, ఇలాగ జరిగి ఉండకూడదన్నయ్య, నేను కొట్టుండకూడదు అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వేమీ కావాలనుకో కొట్టలేదు కదరా, మీ ఇద్దరూ గొడవ పడుతుంటే మధ్యలో నేను రావడం వల్లే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనగానే, అయినా నేను కొట్టకూడదన్నయ్య, కొట్టి ఉండకూడదు, చాలా పెద్ద పొరపాటు జరిగింది, చాలా అన్యాయం జరిగింది అంటూ క్షమాపణ అడగడానికి కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకునేసరికి మా చక్రీలే అని చెప్పి ఇంకా ఇద్దరిద్దరూ ఒకరికొకరు హత్తుకోవడంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఈ అన్నాదమ్ముల మధ్య బాండింగ్ చాలా బావుందని తెగ సంతోషపడుతుంది మహాలక్ష్మి. అయితే ఇంకా అలా ఉండగా అక్కడ గొడవ సద్దుమరిగిపోయిన తర్వాత మహాలక్ష్మి గదిలోకి వెళ్లి ఆలోచన చేస్తుంది. నాకు సర్టిఫికేట్స్ లేకుండా ఎవడు అయితే ఉద్యోగం ఇవ్వడు, ముందు నాకు సర్టిఫికేట్స్ కావాలి, సర్టిఫికేట్స్ వచ్చే మార్గమేంటి అని ఆలోచిస్తూ ఉండగా కన్నా ఈలోపు గదిలోకి వస్తాడు. ఏంటి వదినమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు కన్నా, నా సర్టిఫికేట్స్ కాలిపోయాయి కదా, ఇప్పుడు నాకు సర్టిఫికేట్స్ కావాలి,
అలా కావాలి అంటే నేనేం చెయ్యాలి, నా సర్టిఫికెట్స్ని నేనెలా తీసుకురావాలి అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి, మరిప్పుడు నీ సర్టిఫికెట్స్ కాలేజీలో కదా అడగాలి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ల ద్వారా అప్రోచ్ అయ్యి నీకు ధైర్యంగా ఉండడం కోసం వెళ్ళొద్దునా, లేదంటే చక్రి అన్నయ్యని పేరు కలుపు, అసలు మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ప్రాబ్లం ఇది అని చెప్తే తనేదో ఒక సొల్యూషన్ చెప్తుంది కదా, ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఉంటుంది వదినా అని చెప్పి ఇంకా కన్నా చెప్పడంతో వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పవే అని చెప్పి అనగానే, కాదు నాకొక హెల్ప్ చెయ్యాలి అనగానే, ఏంటి దేని గురించి అని చెప్పి అనేసరికి, దేని గురించా, నేను ఇంట్లో నుంచి వచ్చేశాను అనేసరికి, విన్నానే డ్రైవర్తో వచ్చేశావంట కదా అని చెప్పి అనేసరికి, ఇప్పుడదంటా కాదే, మా వాళ్లు నా మీద కోపంతో నా సర్టిఫికెట్లన్నీ తగలపెట్టేశారు. ఇప్పుడు నేను నా కాళ్లమీద నిలబడాలన్నా ఉద్యోగం సంపాదించాలన్నా నాకు సర్టిఫికెట్లు కావాలి, దానికేదైనా సొల్యూషనుంటే చెప్పు అనగానే, దీనికి ఒకే ఒక సొల్యూషన్, ముందు కాలేజ్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్లకందరికీ చెప్పు, చెప్పి ఇలా కాలిపోయాయి అని చెప్పు, చెప్పిన ఇంక వాళ్లు సంతకాలు పెట్టేస్తారు, సంతకాలు వాళ్లతో మన కాలేజ్ హెడ్తో అందరితోటి సంతకాలు పెట్టేస్తే సర్టిఫికెట్స్ నీకొక 15 డేస్లో నీకిచ్చేస్తారు. ఇలాగే ఒకసారి ఒకళ్ళకైతే నేను చెప్పాను, వాళ్లకి చాలా ఈజీగా అయిందంట, ఒకసారి నువ్వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మాట్లాడు అనగానే, సరేనే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి, ఏమన్నారు వదినా, కాలేజ్కి వెళ్ళి మాట్లాడమని చెప్పారా అనగానే, నీకెలా తెలుసు అనేసరికి, పక్కనుంచి నాకు వినిపించిందిలే చెప్పేసరికి, సరే అని చాలా థ్యాంక్స్ అని ఇంక వెంటనే చక్రీని పిలుస్తుంది. చక్రీని పిలిచేసరికి, నేను నా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అనగానే, ఎందుకు మహాలక్ష్మిగారు, నేను కాలేజ్లో డూప్లికేట్ సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవాలి, దానికోసం కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అనేసరికి, అవునా, సరి అయితే ఎప్పుడు వెళ్దాము అనగానే, రేపు ఉదయాన్నే బయల్దేరి వెళ్దామని మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే బయల్దేరతారు. ఇంకా అలా బయల్దేరిన వాళ్ళిద్దరూ కూడా ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్తారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీ వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి బెస్ట్ స్టూడెంట్ కదా, సో మహాలక్ష్మి రావడంతోటి, ఏమ్మా మహాలక్ష్మి బావున్నావా అని చెప్పాను. కానీ బావున్నాను సార్, నాకు చిన్న హెల్ప్ చెయ్యాలి సార్ అని చెప్పాను. ఏంటమ్మా ఏంటా హెల్ప్ అని చెప్పి ఇంకా అందులో ఒక ఫేవరెట్ మాస్టర్ అయితే అడిగేసరికి, ఇలా నా సర్టిఫికెట్స్ కాలిపోయాయి సార్, నాకేదో రకంగా మన కాలేజీ ప్రిన్సిపల్ గారితో చెప్పి సర్టిఫికెట్లిప్పించండి సార్ అనగానే, సరేరామ్మా మాట్లాడదాము, నువ్వు మెరిట్ స్టూడెంట్వి, ఖచ్చితంగా నీకు ఫేవర్గానే మాట్లాడతారు అని చెప్పి ఇంకా అతను కాస్త తీసుకెళ్తాడు మహాలక్ష్మినైతే. ప్రిన్సిపల్ అయితే, ఏమైందమ్మా అని చెప్పనిగారే ప్రాబ్లమంతా చెప్తుంది. అయితే ఒక లెటర్ రాసిపెట్టమ్మా, ఇలా డూప్లికేట్ సర్టిఫికెట్స్ కావాలని లెటర్ రాసిపెడితే డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఒక 15 డేస్కి వస్తాయి అనేసరికి, సరే అని కాంటాక్ట్ నెంబర్ ఎవరిదివ్వాలి అనేసరికి తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఇచ్చేసరికి మహాలక్ష్మి ఇంటికొచ్చేస్తుంది. కొంచెం సంతోషంగానే ఉంటుంది. ఒక 15 డేస్లో తన సర్టిఫికెట్స్ తనకొచ్చేస్తాయి. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంక మహాలక్ష్మి ఎదురుచూస్తూ ఉంటుంది. కాని మహాలక్ష్మికి కాల్ రాదు. ఎందుకంటే అప్పుడు మహాలక్ష్మికి కొంచెం సిగ్నల్ డౌన్గా ఉండి ఫోన్ పనిచేయదు. తను ఎవరి ఫ్రెండ్ అనేది తెలుసు కదా ఆ మాస్టర్కి. సో తెలిసి ఆ మాస్టర్ ఫోన్ చేస్తాడు. చెప్పండి సార్, కాల్ చేశారు అనగానే, మహాలక్ష్మి మొన్న సర్టిఫికెట్స్ తనకి కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదమ్మా, కొంచెం తనకిన్ఫార్మ్ చేస్తావా అనగానే, సరే అని మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినా ఫోన్ అవ్వదు. వెంటనే చక్రికి చేసేసరికి, నేను మహాలక్ష్మి ఫ్రెండ్ని అనేసరికి, చెప్పండి అనగానే, మహాలక్ష్మిని సర్టిఫికెట్స్ తీసుకోమని చెప్పండి, సర్టిఫికెట్లు రెడీ అయిపోయాయంట అని చెప్పి అనేసరికి వెంటనే అదే విషయం మహాలక్ష్మికి చెప్తాడు. చెప్పేసరికి మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. నాకు రావాల్సిన సర్టిఫికెట్స్ నాకొచ్చేస్తున్నాయి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా సంబరంగా మహాలక్ష్మి కాస్త కాలేజీ దగ్గరికి వెళ్లి కాలేజీలో సర్టిఫికెట్స్ తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి అక్కడ్నుంచి వచ్చేస్తుంది. వచ్చిన తరువాత, ఇప్పుడు నెక్స్ట్ టైం చేయబోతున్నావు వదినా అనగానే, నా ఉద్యోగాన్ని నేనే వెతుక్కోవాలనుకుంటున్నాను, వాంటెడ్ స్టాఫ్ అని ఎక్కడో చోట రాసి ఉంటుంది కదా కన్నా, అవి చూడు, నెంబర్స్ చెప్పు, వాళ్లకి కాల్ చేసి అడుగుదాము అని చెప్పి మానేసరికి, సరే అని ఇంకా అలా 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 చూసేసరికి ఇంక ఒకచోట అయితే ఫలానా కంపెనీ పెద్దది, ఇంటర్వ్యూకి పెద్దది అంటే పెద్దది హెడ్లైన్ కింద వేస్తారు. వేసేసరికి అది చూసి, వదినా ఇటు చూడు, ఇది వాంటెడ్లో లేదు, సెపరేట్గా ఉంది, దీనికి చాలామంది రిక్వైర్మెంట్ ఉందంట, ఇది ఈ మధ్యనే కొత్తగా కన్స్ట్రక్షన్ కంపెనీ పని స్టార్ట్ చేశారంట అని చెప్పి అనేసరికి, అవునా, సరే అయితేనని చెప్పి ఇంక మహాలక్ష్మి వెంటనే ఒక
ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి తన రెజ్యూమ్నైతే పంపిస్తుంది. రెజ్యూమ్ని పంపించేసరికి తను మెరిట్ స్టూడెంటే కదా, ఎవరైనా సరే వద్దని ఎందుకంటారు? సో ఆ ఉద్దేశంతో వాళ్ళు తన రెజ్యూమ్ అది చూసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచేసరికి మహాలక్ష్మి కాస్త ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఇదే నీకు ఫస్ట్ ఇంటర్వ్యూనా అని చెప్పి అనగానే, అవును సార్, ఇదే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే, ఏమాత్రం టెన్షన్ ఫీల్ అవ్వకు, ముందు వాటర్ తాగు అని చెప్పి ఆ మేనేజర్ ఎంతగానో చెప్తాడు. మంచినీళ్లు తాగి అడిగే ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పడంతో యు ఆర్ అపాయింటెడ్ అంటూ అపాయింట్మెంట్ లెటర్ని కాస్త చేతిలో పెట్టడంతో ఇంక మహాలక్ష్మికి చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపించేసరికి, అవును సరే, ఇప్పుడు మీరు రేపట్నుంచి వచ్చేసేయమ్మా అని చెరేనని మరుసటి రోజు నుంచి మహాలక్ష్మి రోజూ ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. చక్రి మహాలక్ష్మిని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా మహాలక్ష్మికి ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తారు. ఆ ప్రాజెక్ట్ ఇన్ టైంలోనే ఆ మహాలక్ష్మికి కొంచెం అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని అప్పగిస్తారు. ఇన్ టైంలోనే మొత్తం కంప్లీట్ చేసేస్తుంది మహాలక్ష్మి. కంప్లీట్ చేసేసేసరికి, సరే నువ్వు బాగా చేస్తున్నావమ్మా అని చెప్పాను గాని థ్యాంక్స్ సార్ అని చెప్పి అనేసరికి, సరే అని ఇంకా ఆ మేనేజర్ ఒక పెద్ద ప్రాజెక్ట్ని, అంటే దానికి డిజైనర్గా పీపీటీ ఇవ్వాలి, వాళ్ళందరి ముందు ప్రెజెంటేషన్ చెయ్యాలి, దానికి దీనికి ప్రిపేర్డ్గా ఉండాలి అని సాటర్డే చెప్తాడు. ఫ్రైడే నైట్, సాటర్డే సండే సెలవు కదా, ఫ్రైడే నైట్ చెప్పేసేసరికి మహాలక్ష్మి ఏం చేస్తుందంటే, టైర్డ్ అయిపోయి ఉంటుంది కదా, సో ఉండడంతోని ఇంటికి రావడంతోటే తినేసి పడుకుంటుంది. మరుసటి రోజు సాటర్డే, సండే కూర్చుని పీపీటీ రెడీ చేద్దామని అనుకుంటుంది కాని ఇంక పీపీటీ రేపు ఉదయం చేద్దామని రేపు మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ చేసి పీపీటీ స్టార్ట్ చేస్తుంది. చాలా చక్కగా చేస్తుంది. ఇక్కడ బిల్డింగ్కి కూడా డిజైన్స్ ఉంటాయి. తర్వాత పీపీటీ కూడా చాలా చక్కగా డిజైన్ చేసి ఆ ల్యాప్టాప్ని తీసుకొని సరాసరి ఆఫీస్కి బయలుదేరుతుంది. బయలుదేరేసరికి మహాలక్ష్మి వెళ్ళే కంగారు ఆతృతలో 2 బ్యాగులు తీసుకొచ్చిన మహాలక్ష్మి, నేనెప్పుడూ ఒక బ్యాగే కదా క్యారీ చేస్తాను, ఆ ఒక్క క్లాప్ ఆటోలో ల్యాప్టాప్ తీసుకొని సరాసరి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంక లోపల కూర్చుని బుక్కే మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ల్యాప్టాప్ గొడవ మర్చిపోతుంది. అమ్మా మహాలక్ష్మి, మీటింగ్కి ఏర్పాటు చేశారా అమ్మా అని చెప్పి అనగానే, అలాగే అని చెప్పి ఇంక గబగబా మీటింగ్ దగ్గరికి వెళ్తుంది. మీటింగ్ దగ్గరికి వెళ్లేసరికి అది చూసి మీటింగ్లో పీపీటీ చెయ్యమ్మా అనగానే ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇస్తుంది. కాని ల్యాప్టాప్ అనేసరికి ల్యాప్టాప్ అప్పుడు గుర్తొస్తుంది. సార్ అది అనగానే, ల్యాప్టాప్ ఏదమ్మా, పీపీటీ నిన్ను డిజైన్ చేయమని చెప్పాను కదా, మరి పీపీటీ ఏది అని చెప్పాను కాని, సార్ పీపీటీ డిజైన్ చేశాను సార్, ల్యాప్టాప్ని ఆటోలో మర్చిపోయాను సార్ అనగానే, ఆటోలో మర్చిపోయావా, నాకవన్నీ తెలీదు. నీకు 1/2 అవర్ టైం మాత్రం ఇస్తున్నారు, నా ల్యాప్టాప్ నాకివ్వాల్సి, తీసుకొచ్చి ఇవ్వండి అంటూ చెప్పేసేసరికి, మీరు టెన్షన్ పడకండి మహాలక్ష్మిగారు, ల్యాప్టాప్ ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అని ఇంక ఏ ఆటో అయితే ఎక్కువొచ్చిందో ఆ ఆటో గురించి తెలుసుకొని ఇంక మొత్తానికైతే ఆ ఆటోలో అతన్ని పట్టుకొని ల్యాప్టాప్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు. చాలా థ్యాంక్స్ అని చెప్పి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ డిజైన్స్ ఇంకా అలాగే మొత్తమంతా కూడా చూసుకుంటూ ఉంటుంది. ల్యాప్టాప్ కావాలనగాని మహాలక్ష్మి బయట కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటుంది. కంగారు పడకండి మహాలక్ష్మిగారు, మీరు కంగారు పడకండి, ల్యాప్టాప్ మీకు నేను తీసుకొచ్చి ఇస్తాను కదా, ఆటో అతని దగ్గరికి వెళ్ళాను, ల్యాప్టాప్ ఇప్పుడు నా దగ్గరే ఉంది, నేను 5 నిమిషాల్లో మీకు తీసుకొచ్చి ఇస్తాను అనేసరికి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా, అదంతా కూడా గుర్తు తెచ్చుకొని మహాలక్ష్మి గబగబా లోపలికి వెళ్ళి తన పీపీటీ ప్రెజెంటేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే మహాలక్ష్మి ఆఫీస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఇంక ప్రెజెంటేషన్ చేసేసరికి అందరూ కూడా ప్రెజెంటేషన్ చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి చాలా బాగా చెప్పావమ్మా అంటూ అందరూ కూడా క్లాప్స్ కొట్టేసేసరికి ఇంక మహాలక్ష్మికి ఈ ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ వస్తుంది. అప్పటికే మహాలక్ష్మి జాయిన్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. మరొక 6 మంత్స్ నువ్వు ఇలానే కష్టపడ్డావే అనుకో, నీకు బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి సంవత్సరం మన కంపెనీలో బెస్ట్గా, అంటే అనుకున్న టైం కంటే ముందే ఎవరైనా ప్రాజెక్టులు సబ్మిట్ చేసినా క్లయింట్స్కి ఆ ప్రాజెక్ట్స్ నచ్చినా చాలా సంతోషంగా ఆ ప్రాజెక్టులకి సంబంధించి బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డులో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా మేనేజర్ చెప్తాడు. ఎందుకంటే మేనేజర్ మహాలక్ష్మి ఏదైనా సరే వర్క్ చేస్తుంది కదా, సో చాలా సంతోషంగా ఉండేసరికి ఆ మాట చెప్పడంతోటి ఇంకా బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంటుంది మహాలక్ష్మి. ఉండడంతో ఏంటి మహాలక్ష్మి గారు అంత హ్యాపీగా ఉన్నారు అనగానే, నా హ్యాపీనెస్కి కారణం మీరే, ప్రతి విషయంలో మీరు నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు,
మీ సపోర్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది అని మహాలక్ష్మి నార్మల్గా హ్యాపీగా అనిపిస్తే హగ్ చేసుకుంటారు కదా, సో తనని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకునేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. షాక్ అయ్యేసరికి మహాలక్ష్మి, చాలా థ్యాంక్స్ చిక్కిరి గారు, చాలా చాలా థ్యాంక్స్. మీరు నాకు ఎంత సపోర్ట్గా ఉంటారని అస్సలు అనుకోలేదు. ప్రతి విషయంలో మీరు నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. ఇంకా అలాగే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మరొక 3 మంత్స్కి కంప్లీట్ అయిపోయేసరికి, అంటే ఒక ఆర్కిటెక్ట్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ డిజైన్ చేయడమే కదా, సో ఏ బిల్డింగ్ ఇచ్చినా ఎలా వాళ్ళకి అంటే క్లయింట్స్కి ఎలా కావాలంటే అలా ఇవ్వాలి అనుకుంటే మహాలక్ష్మి వాళ్ళ మైండ్ని ఏదో చదివినట్టుగా సేమ్ అదే ప్రాసెస్లోనే మహాలక్ష్మి డిజైన్ ఇస్తుంది. ఇచ్చి పీపీటీ కూడా బాగా అర్థమయ్యే నీట్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ల్యాప్టాప్లో ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ నైట్ చేయాలి అనుకుంటే పక్కనే కన్నా కూర్చుని మాట్లాడుతూ గానీ తన పక్కన కంపెనీ ఇవ్వడం గానీ ఇంకా ఆ రకంగా ఉండి చాలా అంటే చాలా సపోర్ట్గానే ఉంటారు వాళ్ళకైతే. ఇంకా అలా ఉండేసరికి చాలా సంతోషం ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా 3 మంత్స్ ఉండగా ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ తయారు చేయడానికి సుమారు 4 మంత్స్ పడుతుంది. కానీ మహాలక్ష్మికి ఉన్నది 3 మంత్స్ మాత్రమే. ఈ 3 మంత్స్లో మహాలక్ష్మి గనక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది అంటే తనకు బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు వచ్చే అవకాశం ఉందని టీమ్ లీడ్ అయితే అని మహాలక్ష్మికి ఫేవర్గా ఉంటాడు. సో టీమ్ లీడ్ అయితే తనకు హింట్ ఇస్తాడు. హింట్ ఇచ్చేసరికి, సార్ 4 మంత్స్ అయ్యేది 3 మంత్స్లో ఎలా సార్ అనగానే, నువ్వనుకుంటే ఖచ్చితంగా సాధిస్తావు మహాలక్ష్మి, నీలో ఆ టాలెంట్ ఉంది, నీకున్న ఈ టాలెంట్ని బట్టి నువ్వు ఖచ్చితంగా సాధించగలవు అని మహాలక్ష్మిని బాగా ఎంకరేజ్ చేసేసరికి మహాలక్ష్మి ఓకే సార్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చాలా సపోర్ట్గానే ఉంటుంది. చాలా సపోర్ట్గానే మహాలక్ష్మి వర్క్ అంతా కూడా చేయడం చేస్తుంది. రోజూ నైటు మాక్సిమం 12 వరకు మెలకుగా ఉండడంతో మాధవ మధ్య మధ్యలో 11 గంటలకు టీ పెట్టి తీసుకొచ్చి తిను తాగమ్మా అని చెప్పాను. కాని ఎందుకు పెద్దీ మీకీ కష్టం అనగానే, అయ్యో మహాలక్ష్మి, నువ్వు మా ఇంట్లో ఉండడమంటేనే మాకు అదృష్టంగా భావిస్తున్నాము. అలాంటిది నీకు నేను సేవ చేయడం పెద్ద కష్టమని మేమనుకోవడం లేదు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి, గొప్ప స్థాయికి వెళ్ళి మంచి పేరు సంపాదించాలి, నువ్వు కోరుకున్నట్టుగా పెద్ద స్థాయికి వెళ్ళి గొప్ప ఆర్కిటెక్ట్ అవ్వాలి అని ఇంక చెప్పడంతో చాలా సంతోషంగానే ఫీలవుతారు. సంతోషంగా ఫీలయ్యేసరికి ఇంక 3 నెలల్లో రాత్రింపగలు కష్టపడి మొత్తానికైతే పీపీటీని 3 మంత్స్లో కంప్లీట్ చేసేస్తుంది మహాలక్ష్మి. కంప్లీట్ చేయడంతో ఇంక అందరూ కూడా ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు మహాలక్ష్మికే ఇవ్వండి, మహాలక్ష్మి గ్రోత్, మహాలక్ష్మి వర్క్ చాలా డెడికేటెడ్గా ఉంది, మేము వచ్చాము కాని ఎప్పుడూ కూడా ఎంత త్వరగా ఏ ప్రాజెక్టు మేము చేసింది లేదు, కాని మహాలక్ష్మి చాలా చక్కగా ప్రాజెక్టులు చేస్తుంది సార్. మన కంపెనీ దీని నెంబర్ 1 స్థానంలోకి రావడానికి కారణం మహాలక్ష్మి. మహాలక్ష్మికి అవార్డివ్వడంలో మాకెలాంటి అభ్యంతరం లేదని తోటివాళ్లంతా కూడా చెప్పేసరికి, వచ్చింది సంవత్సరమే కదా, సంవత్సరంలోనే ఇంత మంచి పేరు తెచ్చుకున్న మహాలక్ష్మికి ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డునైతే అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసేసరికి దానికి పెద్ద పెద్ద వాళ్లందర్నీ పిలుస్తారు. అందులో ఆదిని అలాగే ప్రతాప్ని కూడా పిలుస్తారు. ప్రతాప్ని కూడా పిలిచేసరికి ఎవరికో ఏంటో తెలియదు, రమ్మని మాత్రం కబురు వెళ్లి చెప్పేసరికి వాళ్లు కూడా వస్తారు. వాళ్లు కూడా వచ్చేసరికి మా కంపెనీలో జాయిన్ అయ్యి సంవత్సర కాలమే అవుతున్నా తను టాలెంట్తో, తన తెలివితేటలతో తను చాలా మెరిట్ స్టూడెంట్. ఎన్నో అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పటికీ ముందుకు దూసుకుని వెళుతూ తను చాలా గొప్ప స్థాయికి ఎదిగింది. సంవత్సరంలోనే ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు తను గెలుచుకుంది, తనకి అవార్డు ఇవ్వండి అని ఇంకా అనౌన్స్ చేసి మహాలక్ష్మి అని చెప్పాను గాని మహాలక్ష్మి స్టేజ్ మీదికి ఎక్కుతూ ఉండేసరికి అది చూసి చక్రి, సారీ మాధవ, సారీ అది ఇటు ప్రతాపు ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా ఇది అని చెప్పాను. కానీ అది నాకు తెలీదు నాన్నా. అసలు ఈ అవార్డు ఫంక్షన్ విన్నరు మహాలక్ష్మి అని తెలుసుంటే నేనసలు ఇక్కడికొచ్చేవాణ్ణే కాదు అని ఆది ఇటు ప్రతాప్ ఇద్దరూ అనుకుంటూ ఉండగా చక్రి ఇటు మాధవ, కేశవ, కన్నా, నారాయణ ఎవ్వరికీ వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మహాలక్ష్మి ఆ ఇంట్లో ఉండడం ఒక వరం అనుకుంటే తను గొప్ప వ్యక్తిగా అవార్డు పొందడంతో ఇంట్లో వాళ్లందరినీ, ఇంటి రూపురేఖలు, అలాగే తన ఇంటిని బాగు చేసుకోవడం, ఇంకా మహాలక్ష్మి ఆ ఇంటిని తన ఓన్ ఇంటి ఆ ఇల్లు అనేసుకుంటుంది. తాను ఇంకా ఆ ఇంట్లో ఉండిపోవడానికే సిద్ధపడిపోతుంది. చక్రీని భర్తగా అంగీకరించడం అంగీకరించకపోవడం సెకండ్ థింగ్, కానీ
తను మాత్రం ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండిపోవాలని, వాళ్ల ఇంట్లో వాళ్ల ప్రేమాభిమానాలన్నీ సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతోనే మహాలక్ష్మి మైండ్ అయితే ఉంటుంది. ఇంకా అది వీళ్లంతా కూడా చూసి ఇంకా చాలా అనుకునేసరికి, చూశారా, మీరు నా సర్టిఫికెట్స్ కాల్చేశారు అని మీరనుకుంటున్నారు. నువ్వు ఆ రోజు నేను సర్టిఫికెట్స్ తీసుకుని ఇంటికొస్తున్న సమయంలో నా కారు అడ్డుకుని మరి సర్టిఫికెట్ సంపాదించాను అని సంబరపడుతున్నావేమో. నువ్వు పైకి రాలేవు అంటూ నాతో ఛాలెంజ్ చేశారు. కాని ఇప్పుడు నేను పైకి వచ్చాను. నేను గొప్ప స్థాయికి ఎదిగాను. మీరు నా అవార్డు ఫంక్షన్కి వచ్చే అంత గొప్ప స్థాయికి ఎదిగాను. మీరు నా భవిష్యత్తుని అనగా తొక్కాలని చూశారు. ఎవరితో ఉంటే వాళ్లతో నాకు భవిష్యత్తు ఉండదు అని మీరు చెప్పారు. కాని నాకీరోజు గొప్ప భవిష్యత్తుంది. నన్ను కళ్లల్లో పెట్టుకుని చూసుకునే గొప్పవాళ్లు నా కంటి ముందు ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ నాకు దగ్గరగా ఉంటే నేను ఎందుకు బాధపడాలి, నేను ఎవరి గురించో ఎందుకు ఆరాటపడాలి అంటూ మహాలక్ష్మి చాలా గొప్పగా స్టేజ్ మీద చెప్పడం. అలాగే మాధవ్ గురించి, చక్రి గురించి, కన్నా గురించి, కేశవ గురించి, అందరి గురించి చెప్తుంది. కాని ఈ పుట్టింటి వాళ్ల గురించి ఎవ్వరి గురించి చెప్పదు.